సీను నాకు ఎప్పటి నుంచో అంత ఫ్రెండ్స్. ముత్యాల సుబ్బయ్య గారు సినిమాలు చేసినప్పటి నుంచి, ఆయన కోడైరెక్టర్గా చేసినప్పటి నుంచి మా ఇద్దరికి పరిచయం. మేమందరం కలిసి ఎప్పుడో సినిమా చేద్దాము, మంచి సబ్జెక్టు గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ బేస్లో భూపతి రాజా గారి కథ. భూపతి రాజా గారు అంటే అంతకుముందు అందరికీ తెలుసు, ఎన్నో గొప్ప గొప్ప హిట్ సినిమాలు ఇచ్చిన మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన పెద్ద రైటర్గా మనందరికీ తెలుసు. ఈ సబ్జెక్టు భూపతి రాజా గారి సబ్జెక్టు ఒక రకంగా నేను చేయడం, సీను డైరెక్షన్లో చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. ఒక చిన్న పిల్లలు చక్కగా ఒక పిల్లలందరూ కలిసి వచ్చి సినిమా చూసే విధంగా 100% ఉంటుందనే నమ్మకం అంటే నాకు ఉంది. ఇది డెఫినెట్గా ఇది సమ్మర్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి. అలాగే తను సోనియా ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. అంతకుముందు తను పంజాబీలో 2 సినిమాలు చేసింది, హిందీలో 2 సినిమాలు చేస్తుంది. సో తను కూడా మంచి ఆర్టిస్ట్, పర్ఫార్మరు. ఇద్దరికి ఆల్మోస్ట్ 2 క్యారెక్టర్స్ కూడా చాలా తగ్గపోరుగా ఉంటుంది, ఈక్వల్ క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ అలా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా సీనుకి కానీ నాకు కానీ టోటల్ అందరికీ ఈ సినిమా చాలా మంచి హెల్ప్ అవుతుంది. Kundra, and I have also signed one more with the opposite Jimmy Shergill. I'm doing 9-11 in Punjabi, and I finished my Hindi movie shoot, and that is releasing on next month, March. Or for one Hindi I'm shooting nowadays, and I'm very lucky that I'm here and I'm working with such an experienced artist and such a good and nice director, and the story. ఒక యాంగ్రీ మ్యాన్ హౌ ఫర్ వెకేషన్ హీ హ్యాస్ టు కమ్ అండ్ మీట్ కిడ్స్. ఒక 1 week వెకేషన్ విత్ కిడ్స్. సో వాట్ హీ ఈజ్ లెర్నింగ్ దర్, హీ ఈజ్ గోయింగ్ టు టీచ్ దెమ్ అండ్ వాట్ ఈజ్ లెర్నింగ్ దర్. ఒక కిడ్స్ తోటి ఉన్న ఫుల్గా సరదా, ఇంకొక వరల్డ్, కిడ్స్ వరల్డ్ అండి. వీఆర్ డీలింగ్ విత్ దట్. దట్ ఈస్ ది నాట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండి, రెస్ట్ ఆఫ్ ద థింగ్ యూ విల్ బి నోయింగ్. ఇది ఒక టీమ్ లాగా అండి. దిస్ ఫిలిం చీను గారు, నేను, శ్రీకాంత్ గారు, గౌతమ్ రాజు గారు, రాజేంద్ర కుమార్, కనల్ కണ്ണన్, ఆల్ ఒక టీమ్ లాగా వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ అండి. నేను ఐ ఆస్క్డ్ చీను ఎందుకు ప్రొడ్యూస్ చేయాలంటే, నో సార్, ఐ నాక్డ్ లాట్ ఆఫ్ డోర్స్ బట్ ఇట్ నెవర్ ఓపెన్, సో ఐ హ్యావ్ టు బిల్డ్ మై ఓన్ బిల్డింగ్ చెప్పారు. సో ఒక కసితోటి చీను ఈజ్ డూయింగ్ అండి. టెక్నీషియన్స్ అందరం కూడా, ఇంక్లూడింగ్ ఫస్ట్ శ్రీకాంత్ గారి మోరల్ సపోర్ట్తో ఈ సినిమా బీజం పడింది. మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మాదిరి, యూనిట్ మాదిరి సీను డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా నిలబడిపోవాలి అన్న కసితో భూపతి రాజా గారు, నేను, గౌతమ్ రాజు గారు, కలన్ కన్నన్, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ అందరం కలిసి పనిచేస్తున్నామండి. మేమందరం పనిచేయడానికి మాకు ఒక గట్టి నమ్మకం, ఒక సపోర్టు, ఒక కాన్ఫిడెన్స్ ఏమిటంటే ఈ స్క్రిప్టు చాలా బాగా కుదిరింది. మీరు చూశారు కనుక ఇట్ ఈజ్ ఎ ఫన్ మూవీ, బిగినింగ్ టు ఎండ్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంటుందండి. మీరు చూశారు మొత్తం ప్రతి పోస్టర్లో శ్రీకాంత్తో పాటు చిల్డ్రన్ ఉన్నారు. ఇక్కడ ఈ పోస్టర్స్లో కనపడని చిల్డ్రన్ కూడా సినిమాలో ఉన్నారండి. వీళ్ళు చిన్న పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉంటారు ఈ సినిమాలో. బ్రహ్మానందం, వేణుమాధవ్, ఆలీ, జయప్రకాష్ రెడ్డి, ఎవ్రీబడి, ఆల్ సీనియర్, బ్రహ్మాజీ, ఆల్ సీనియర్ కమెడియన్స్ ఆల్సో దేర్. సో ఎవ్రీబడి ఈజ్ ఎ చైల్డ్ ఇన్ ది మూవీ. ప్రతి ఒక్కరి నుంచి కామెడీ వస్తుంది. ముఖ్యంగా మా హీరో గారు చెప్పినట్టు ఇట్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ ది సమ్మర్. ఇట్ ఈజ్ ఎ సమ్మర్ మూవీ. మరి ఇంతమంది టెక్నీషియన్ ఎలా తీసుకొస్తామంటే, నా యొక్క ట్రావెల్లో అందరూ తెలిసిపోయా, వాళ్ళందరూ నేను తీసుకొస్తాను అనగానే అసలు ఇంకా మాటలు ఏం లేవు, నువ్వు బ్రహ్మాండంగా చేసుకొని చెప్పడం. ఆయన ఫస్ట్ నన్ను ప్రోత్సహించింది, నువ్వు చెయ్యి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను. అయినా నాకు ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మా మిస్సెస్ తాలూకున్న ఫ్రెండ్స్, శ్రీనివాసులు రెడ్డి గారు, హేమాద్రి గారు అని, అండ్ ప్రభాకర్ గారు. సో వీళ్ళు నాకు వెనకాల ఫుల్ సపోర్ట్తో నాకున్నారు. సో నేను దానివల్ల దిగాను. తర్వాత మెయిన్గా ఆర్టిస్టులు ఎవరి దగ్గరికి వెళ్ళినా, బ్రహ్మానందం గారి దగ్గర నుంచి, ఆలీ గారి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇలా ప్రాజెక్ట్ చేస్తున్నానండి అని చెప్పగానే అందరూ నేను వచ్చి చేస్తాను, నువ్వు చేసేసుకో అన్నారు. మీరు లిస్ట్ చూస్తే తెలుస్తుంది, ఆల్ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎంటర్టైనర్. అలాగే హీరోయిన్ మాత్రం సోనియా. ఈ అమ్మాయి 4 ఆల్రెడీ చెప్పింది కాబట్టి 4 పిక్చర్స్ చేసింది, బాగుంది. సో మరి ఇంకా మీరు ఏదైనా అడిగితే నాకు రావట్లేదు, అంతే.
షూటింగ్ రేపటి నుంచే షూటింగ్ అండి, ఈ రోజు నుంచే అప్ టు 20th వరకు. ఏం సార్ నెక్స్ట్ మార్చి 20th నుంచి సార్ 10th వరకు, తర్వాత 20th నుంచి మళ్ళీ 20th నుంచి 10th వరకు.